వర్తమానం న్యూస్ 2PM స్వాగతం. వార్తలు చదువుతుంది మీ భాష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బెంగళూరులో ఘోర తొక్కిసలాటపై విచారణకు బెంగళూరు అర్బన్ కలెక్టర్ నియామకం. ఒక చిన్నారి కోరిక వల్ల భారీ మార్పు. కేరళ అంగన్వాడీ మెనూలో బిర్యానీ చేర్పు. హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య. ఫలితాలపై నిరాశతో డిప్రెషన్. చెన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం సాయంత్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు అర్బన్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్గా పనిచేస్తున్న సీనియర్ IAS అధికారి జి జగదీశాను ఈ ఘటనపై మెజిస్ట్రేట్ స్థాయి విచారణాధికారిగా ప్రభుత్వం నియమించింది. ఈ ఘటన బుధవారం నాడు చోటు చేసుకోగా దాదాపు 11 మంది మృతి చెందగా 40 మందికి పైగా గాయాల పాలయ్యారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని లోపల వ్యవహారాల విభాగంలోని డిప్యూటీ సెక్రటరీ జారీ చేసిన ఆదేశాల్లో ఈ విచారణను 15 రోజుల్లో పూర్తి చేసి ప్రభుత్వం ముందు నివేదిక సమర్పించాలి అని పేర్కొన్నారు. విచారణలో తొక్కిసలాటకు కారణమైన పరిస్థితులు, కాలక్రమాన్ని, భద్రతా లోపాలను మరియు బాధ్యులైన అధికారుల వివరాలను పూర్తిగా పరిశీలించాల్సి ఉంది. ఘటనా వివరాలు. జూన్ 4న విధాన సౌధ మరియు చిన్నస్వామి స్టేడియం ముందు విజయోత్సవాలు జరుగుతుండగా వేల సంఖ్యలో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా గుమిగూడారు. తక్కువ సమయంలో ఏర్పాట్లు చేసిన మధ్యాహ్నం 3:30 నుండి 4:30 మధ్య ఒక్కసారిగా బారికేడ్లు కూలిపోవడంతో తొక్కిసలాట జరిగింది. చాలామంది ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఈ విషాదం జరిగింది. దీనిపై రాష్ట్ర DGP మరియు IGP MA సలీం ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం మెజిస్ట్రేట్ స్థాయి విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం పరిహారం ప్రకటన. మృతుల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా మీడియా సమావేశంలో విచారణ ప్రకటించారు. విధాన సౌధ నుండి చిన్నస్వామి స్టేడియం వరకు నిర్వహించాల్సిన విజయోత్సవ ర్యాలీని భద్రతా కారణాల వల్ల రద్దు చేసింది. పోలీసులు మంగళవారం రాత్రి నుంచే అభిమానులను నియంత్రించేందుకు విధుల్లో ఉన్నారు. అయితే ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ X ద్వారా స్పందిస్తూ బెంగళూరులో జరిగిన ఈ విషాదం హృదయాన్ని కలిచివేస్తోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అన్నారు. కాంగ్రెస్ ఎంపీ మరియు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా స్పందిస్తూ ఈ విషాద ఘటన మనసును హత్తుకునేలా ఉంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. అలాగే ఈ దుర్ఘటన ఒక స్పష్టమైన హెచ్చరిక. ఎలాంటి ఉత్సవం అయినా ఒక మనిషి ప్రాణంతో పోల్చలేం. ప్రజా కార్యక్రమాలకు భద్రతా నిబంధనలు గట్టిగా అమలు చేయాలి అని పిలుపునిచ్చారు. కేరళ ప్రభుత్వానికి చెందిన మహిళలు మరియు శిశు అభివృద్ధి విభాగం తాజాగా అంగన్వాడీల ఆహార మెనూను సవరిస్తూ విడుదల చేసింది. ఈ నిర్ణయానికి ప్రేరణగా మారింది ఒక 3 ఏళ్ల చిన్నారి చేసిన వినూత్న డిమాండ్. ఉప్మా బదులు బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలంటూ చేసిన అభ్యర్థన. ఈ వీడియో కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ స్వయంగా ఆ చిన్నారి వీడియోను షేర్ చేస్తూ అంగన్వాడీ మెనూను పునఃసమీక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆమె ఆ హామీని నెరవేర్చారు. పతనంతిట్ట జిల్లా స్థాయిలో జరిగిన అంగన్వాడీ పునఃప్రారంభ వేడుకలో మోడల్ ఫుడ్ మెనూను అధికారికంగా ప్రకటించారు. అసలు ఆ వీడియోలో ఏముంది? ఆ వీడియోలో 2025 జనవరి 26న త్రిజాల్ S. సుందర్ అనే 3 ఏళ్ల బాలుడు తన తల్లితో మాట్లాడుతూ అంగన్వాడీలో ఉప్మా వద్దు, బదులుగా బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలి అని అన్నప్పుడు చిత్రీకరించబడింది. తల్లి ఆ సమయంలో అతనికి ఇంట్లో బిర్యానీ తినిపిస్తున్న సమయంలో ఈ మాటలు చెప్పారు. తరువాత ఆ వీడియోను ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అది కొన్ని వారాల్లో వైరల్ అయింది. ఇది అంగన్వాడీలకు ఒకే విధమైన మెనూ అమలు చేస్తున్న మొదటిసారి కావడం విశేషం. ఘట్కేసర్లోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న ఓ యువకుడు తన పరీక్షా ఫలితాలు నిరాశ కలిగించడంతో తీవ్ర మనోవేదనకు లోనై బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన వివరాల్లోకి వెళితే మృతుడిని తడ్డబ్బ శ్రీదప్ వయసు 18గా గుర్తించారు. అతను నాగోల్లోని ఆనందనగర్కు చెందినవాడు. గత సంవత్సరం ఫలితాల్లో తృప్తికరమైన మార్కులు రాకపోవడంతో శ్రీదప్ తీవ్ర డిప్రెషన్కు లోనయ్యాడు. బుధవారం నాడు కళాశాలకు వెళ్లకుండా తన ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి ఇంట్లోనే మిగిలిపోయాడు. సాయంత్రం సమయంలో ఆయన తల్లి ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు లోపల నుంచి లాక్ చేసి ఉన్నట్లు గమనించింది. తలుపు తట్టినా శబ్దం రాకపోవడంతో పక్కింటి వారిని పిలిచి తలుపు బద్దలు కొట్టించారు. అయితే ఇంట్లోకి ప్రవేశించినప్పుడు శ్రీదీప్
సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల ప్రకారం తను పరీక్షా ఫలితాల పట్ల తీవ్ర అసంతృప్తితో శ్రీధర్ గత కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. ఫలితాలపై నిరాశే అతన్ని ఈ కఠిన నిర్ణయం తీసుకునేలా చేసిందని వారు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. న్యూస్ 2 PM వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి.